డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం తనుష గారు. నమస్కారం సిరి గారు. సో మరి రెజిన్ ఆర్ట్ క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మేము నేర్చుకున్నాం దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసి మనం ఒక బిజినెస్ మోడల్గా తీసుకెళ్ళొచ్చు, దాని ద్వారా మనము ఇన్కమ్ అనేది ఎలా ఎండ్ చేసుకోవచ్చు, అందులో ప్రాఫిట్ వచ్చే మార్గాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు. ఎలా? సో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు రెజిన్ ఆర్ట్ బిజినెస్ ప్రాఫిటబులా కాదా, మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, అండ్ ఎక్కడెక్కడ మనం దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఎలా మనం సెల్ చేసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్తాను. సో రెజిన్ ఆర్ట్ అనేది చాలా ప్రాఫిటబుల్ అండి. దీంట్లో మీకు ఆల్మోస్ట్ 30 to 50% ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎందుకు అంటే రెజిన్ ఆర్ట్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం చాలా రేర్గా ఐటమ్ అనేది చేయడం జరుగుతుంది. మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారు రెజిన్ ఆర్టిస్టులు. సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకైతే చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది. బికాజ్ చాలామంది మన తెలుగు స్టేట్ వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ రెజిన్ ఆర్టిస్ట్. ఇక్కడ ప్రాపర్గా ఎక్కువ మంది లేకపోవడం, ఎవ్రీ సిటీలో అసలు షాప్ లేకపోవడం వల్ల బయట స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కనుక ఇప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు చాలా హై ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఇందులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే 50,000 వర్త్ మీరు రెజిన్, టూల్స్ అండ్ మౌల్డ్స్ కొంటారు, మెటీరియల్ మొత్తం కొంటారు. సో దాంతో మీరు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. సో ఇదేదో నేను ఒక ఫేక్ న్యూస్గా చెప్పట్లేదు, లైవ్గా మన స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి వాళ్ళు ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు లైవ్గా స్టూడెంట్స్ని పిలిపించి మరి మీరు వినొచ్చు, అసలు వాళ్ళు ఎంత పెట్టారు, వాళ్ళకి ఎంత ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి మనం చూద్దాం డెఫినెట్గా. యా, సో మీకు కూడా రియాలిటీగా ఉంటుంది. ఎస్. నెక్స్ట్ ఈ బిజినెస్ మనం ఎక్కడెక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు అంటే, బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ ఆన్లైన్లోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇన్స్టా అకౌంట్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్స్టాగ్రామ్లో మీరు యాడ్స్ ఇచ్చి ప్రమోట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు క్రియేటివ్ స్కిల్స్ ఉంటే మీరు న్యాచురల్గానే మీ రీల్ అన్నది వైరల్ అవ్వడం జరుగుతుంది, అలా కూడా మీకు ఆర్డర్స్ అన్నవి వస్తాయి. అండ్ కమింగ్ టు సెకండ్ ఈజ్ యూట్యూబ్ అండి. యూట్యూబ్ అనేది ఒక పెద్ద హ్యూజ్ ప్లాట్ఫామ్. లిటరల్లీ అది మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఫేస్బుక్. ఈ 3 ప్లాట్ఫామ్స్లో కనుక మీకు అకౌంట్స్ ఉంటే మీకు ఈజీగా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆఫ్లైన్, చాలామంది 55 అబోవ్ ఆర్ 60 years వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మ్యామ్ మాకు ఇట్లాంటివి తెలీదు, సోషల్ మీడియా గురించి ఐడియా లేదు, సో మాకు ఎలా యూజ్ అవుతుంది, మేము ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే, వాళ్ళకైతే గనక మీ నియర్ బై ఈవెంట్ ప్లానర్స్ కానీ, లేకపోతే ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే ఎవరైతే డెకరేషన్ చేస్తారో బ్రైడల్స్ అప్పుడు, పెళ్ళి అప్పుడు డెకరేషన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు టైఅప్ అవుతే మీకు ఈజీగా మంత్కి 30 ఆర్డర్స్ ఎటు పోవండి. బికాజ్ సిటీ మొత్తంలో మీకు ఒక 20-30 మెంబర్స్ ఉంటారు ఈవెంట్ ప్లానర్స్. సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మౌత్ టాక్. మీరు ఏవైతే చేస్తున్నారో అది మీ వాట్సాప్ స్టేటస్ లేకపోతే మీకు తెలిసిన సర్కిల్ ద్వారా మీరు మౌత్ టాక్ చేయడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ టైఅప్స్ అండి. టైఅప్స్ ఎలా, ఇందాక మీకు ఈవెంట్ ప్లానర్ ఎలానో గిఫ్ట్ షాప్స్ అని ఉంటాయి. సో గిఫ్ట్ షాప్ వాళ్ళకి మేబీ వాళ్ళకి మేకింగ్ రాకపోవచ్చు, వాళ్ళకి ఎంక్వైరీస్ అయితే పక్కా వస్తాయి, మీరు ఇలా వరమాల ప్రిజర్వేషన్ చేస్తారా అని ఎంక్వైరీస్ అయితే పక్కా వస్తాయి. సో వాళ్ళకి చేయకపోవడం రావచ్చు. సో అలాంటి కేసెస్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైఅప్ అవుతే మీకు అలా కూడా ఆప్షన్ ఉంటుంది. అండ్ సరే మాకు ఇలా కాదు, మా ఓన్గా మేమే స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఒక ఆఫ్లైన్ స్టోర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని వేస్ ఉన్నాయండి. సో ఒక బిజినెస్ మీరు పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ఫ్లాప్ అయితే జరగదు,
అంటే ఈ బిజినెస్లో అయితే జరగదండి. బికాజ్ నేను స్టార్టింగ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారండి? అంటే లైక్ ఇటు సర్వీస్ ఇస్తున్నారు అండ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు మీరు ఇప్పటి వరకు సంపాదించారు? సో మంత్కి అయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakh వస్తుందండి. అంటే నాకైతే ఇంత వస్తుంది. ఇంకా మీకు క్రియేటివ్ స్కిల్స్ ఉండి లైక్ ఇంకా మీరు ఆర్డర్స్ ఎక్కువ తీసుకొని మీరు కూడా ఇప్పుడు నాకులానే చెయ్యాలి అనుకుంటే కనుక మీ టాలెంట్ బట్టి మీకు అమౌంట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో 3-4 lakhs అనే కాదు, మీరు ఎంత కష్టపడితే అంత అమౌంట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది ఇమీడియట్గా జాయిన్ అయితే కనుక ఇది మంచి స్కోప్ ఉన్న బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు ఏపీఎన్ తెలంగాణలో అయితే ఎక్కువ మంది ఆర్టిస్ట్ అయితే లేరండి రెజిన్ ఆర్ట్కి రిలేటెడ్. సో ఇది మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా కోర్స్ నేర్చుకొని మీరు స్టార్ట్ చేస్తే కనుక చాలా బెనిఫిట్. ఎందుకంటే అప్కమింగ్ వచ్చేసి మనకి మ్యారేజ్ సీజన్ అనమాట. సో మ్యారేజ్ సీజన్కి యూజ్ అవుతుంది, లేకపోతే బర్త్డేకి, రిటర్న్ గిఫ్ట్స్కి, లేకపోతే ఒక కస్టమైజ్డ్ హోమ్ డెకోర్గా యూజ్ చేయొచ్చు. మీరు వార్డ్రోబ్స్ కానీ వాల్ హ్యాంగింగ్స్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆర్ట్ పీసెస్ చేయొచ్చండి. రాఖీస్ చేయొచ్చు విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రాఖీ ఫెస్టివల్ రోజు. తర్వాత మీరు దివాళీ రోజు వచ్చేసి క్యాండిల్స్ చేయొచ్చు. ఇలా ప్రతి ఫెస్టివల్కి తగ్గట్టు మనం రెజిన్ ఆర్ట్ని మోడిఫై చేసుకోవచ్చు అండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ. సరే మీకు క్రియేటివిటీ లేదు, లేకపోతే నాకు అసలు ఆర్ట్సే తెలీదు అంటే మీరు ఈ కోర్స్లో జాయిన్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాబట్టి మీకు అంత ఐడియా లేకపోయినా కూడా వితౌట్ ఎనీ నాలెడ్జ్ మీరు జాయిన్ అవుతే మీకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ప్రోడక్ట్ ప్రైజింగ్ అండి, అసలు ఇది ఎక్కడ మనకి ప్రాఫిట్ అవుతుంది అన్నది చెప్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేకింగ్ కాస్ట్, లేకపోతే ఐటమ్ మెటీరియల్ ఎవ్రీథింగ్, రెజిన్ కానీ మౌల్స్ కానీ, లోపల మనం యూజ్ చేసే పిగ్మెంట్స్, ఇవన్నిటికి మనకు ఒక 1500 అయింది. నెక్స్ట్ మనం దాన్ని మార్కెట్లో ఉండే ప్రైస్ ఎంత, 3000కి అమ్ముతాము. రీజన్ ఏంటంటే దీంట్లో హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. అంటే మేకింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ హై అండ్ టైం టేకింగ్ కూడా. ఒక ప్రోడక్ట్ అవ్వాలంటే 5 to 6 days పడుతుంది. సో ఆ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మెయిన్గా మనకి 25% ఎక్కడ పోతుంది అంటే మార్కెటింగ్. సోషల్ మీడియాలో మార్కెటింగ్ అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు చాలా డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ అమౌంట్ అక్కడ పోతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మీ కష్టానికి 20 to 25% అయితే ఎటు పోదు. అండ్ ఇందాక మీకు ఒక పాయింట్ మెన్షన్ చేయలేదు, మార్కెటింగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్స్టా అండ్ ఫేస్బుక్, యూ కెన్ యూస్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి. మీరు గూగుల్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నియర్ బై మీరు సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను, నియర్ బై రెజిన్ ఆర్టిస్ట్ అని కొడితే మీ పేరు వస్తుంది మీ గూగుల్ అకౌంట్ ఉంటే. సో కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. సో అండ్ ఈ బిజినెస్ అన్నది ఏజ్తో అయితే సంబంధం లేదండి. చిన్న పిల్లల నుంచి లైక్ అబౌట్ 12 years నుంచి 65 years వరకు ఎవరైనా చేసి మంచి ప్రాఫిట్ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అదర్ బిజినెస్, రెజిన్ ఆర్ట్స్ అయితే 100% పక్కా సక్సెస్ఫుల్ బిజినెస్. ఇది ఫెయిల్యూర్ అయితే జరగలేదు నేను విన్న ప్రకారం అయితే. సో మరి ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఈ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? సో మనకి 2-day క్లాస్ అయితే కనుక హైదరాబాద్లో అండి. ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్లైన్, మీరు లైవ్గా వచ్చి నేర్చుకోవచ్చు. అదైతే కనుక June 1st and 2nd ఉన్నది. సో బంజారా హిల్స్లో కానీ లేకపోతే మాదాపూర్లో కానీ క్లాసెస్ జరగడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఫుల్ కోర్స్ 3, 4, 5, 6 ఉంటుందండి. సో అది కూడా మీ చాయిస్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము సర్టిఫికేషన్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము అండ్ ఫుడ్ అవి కూడా మేమే చూసుకుంటాము. జస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి మీకు కేవలం ఇంట్రెస్ట్ ఉండి, ఆ ఒక్క పాయింట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రిజిస్టర్ అవ్వండి. కంప్లీట్ A to Z అని మేమే టేక్ కేర్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.